నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగా. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము నీట్ అనేది జాతీయ స్థాయిలో ఎందుకు పెట్టాలి అనుకుందంటే, రాష్ట్రాలలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య కంటే ప్రతిభ గల ఉన్నటువంటి విద్యార్థులు ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రతిభ కలిగి ఉండి వాళ్ళ ప్రతిభను చాటినట్లయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ వైద్య విద్యార్థి సీట్లకు మిగిలిగా ఇంకా బయట కూడా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిభాధారంగా సీట్ల కేటాయింపు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నీట్ అనే దాన్ని జాతీయ స్థాయిలో తీసుకొచ్చారు. అయితే ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నీట్ వ్యవస్థ ఎగ్జామ్ విధానం ఎలా ఉండాలి అని కనుక చూస్తే, ఆ ఎగ్జామ్ విధానాన్ని అక్కడ ఉన్నటువంటి అప్పటి వరకు జరిగినటువంటి సలహాలు సూచనలు అన్ని పరిగణలోకి తీసుకొని ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి పరీక్ష విధానాన్ని ఆన్లైన్లో పెట్టాలన్న దానికి కాదు, ఆఫ్లైన్లోనే పెట్టాలనేటువంటి ఒక విధానానికి మధ్య జరిగినటువంటి చర్చలో ఆఫ్లైన్ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆఫ్లైన్ విధానానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఎలా పటిష్టంగా చేయాలి అన్నప్పుడు దాన్ని ఒక 8 రకాలుగా పేపర్ తయారు చేయడానికి ఒక విధానం, పేపర్ పత్రాలను భద్రపరచడానికి ఒక విధానం, ఆ భద్రపరచినటువంటి విధానానికి దానికి ఎవరు కాపలాగా ఉండాలంటే ఆర్మీ వాళ్ళే ఉండాలన్నది ఒక విధానం, దాన్ని ఫ్లైట్లో మాత్రమే తీసుకెళ్లాలి పేపర్లను, ఆ ట్రాన్స్పోర్ట్ చేసే విధానం ఏదైతుందో అది కూడా పటిష్టంగా తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళినాక ఆ సెంటర్కి పోయేలోపు ఎక్కడ ఉండాలి, ఒక బ్యాంకులలో లాకర్లలో ఉండాలి. ఇలా ఒక పటిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆఫ్లైన్ విధానంలో వ్యవస్థ పటిష్టంగా ఉన్నా అక్కడ వ్యక్తులు కక్కుర్తి పడితే, వ్యక్తులు స్వార్థపూరితంగా ఆలోచిస్తే, ఆ వ్యక్తులు ఏదైనా ప్రలోభాలకు లొంగితే అప్పుడు ఆ వ్యవస్థ అనేది అబాస్పాలవుతుంది, ఆ పేపర్ లీక్ అవుతుంది. ఆ లీక్ అవడం మూలంగా విద్యార్థుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ఆఫ్లైన్ విధానం ఎక్కడైనా కట్టడి చేయగలరు? పేపర్ తరలించే కాడ కట్టడి చేయగలరా? పేపర్ తయారు చేసే కాడ కట్టడి చేయగలరా? పేపర్ భద్రపరిచే కాడ కట్టడి చేయగలరా? అసలు ఎక్కడ కట్టడి చేయగలరు? అక్కడ ఉన్న వ్యక్తులకు ఆ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక ఆలోచన ఉంటే వాళ్ళు నిజాయితీగా వివరించగలరు. కానీ ఆ వ్యక్తులు స్వార్థపూరితంగా ఆలోచిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు వాళ్ళు ప్రమాదకరంగా మారతారు. ఇదే జరిగింది ఇక్కడ. ఒక వ్యక్తి కొందరితోటి లాలూచుబడి, కొందరితోటి కక్కుర్తిపడి, కొన్ని ప్రలోభాలకు తలొగ్గి ఆ ప్రలోభాలకు ఆశపడడం మూలంగా ఆ పేపర్ని లీక్ చేయడం జరిగింది. ఆ లీక్ చేసిన విధానం అతడు ఇంకా కొందరితో కుమ్మక్కై ఆ డబ్బులు వస్తాయన్నటువంటి ఆశ ఏదైతుందో ఆ ఆశతోటి అది పేపర్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చి లీక్ కావడం జరిగింది. మరి ఇట్లా లీక్ అయితే ఏళ్ళకేళ్ళు తరబడి కష్టపడి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏం కాదు. అందుకే దీని గురించి ఒక పెద్ద చర్చలు ఎత్తి దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఆఫ్లైన్ విధానం కాకుండా ఆన్లైన్ విధానం పెట్టాలి అని. ఆన్లైన్ విధానం పెట్టినట్లయితే ఖచ్చితంగా పేపర్ లీక్ చేయడానికి అవకాశం లేదు. అయితే ఆ ఆన్లైన్ విధానంలో పెట్టడానికి తగిన సమకూరినటువంటి వనరులు తమ దగ్గర లేవు అని చెప్పి ప్రభుత్వం వేస్తుంది. కానీ వ్యవస్థ అనేది నువ్వు పటిష్టంగా ఉండాలంటే ఆన్లైన్ విధానానికి కూడా నువ్వు తయారు చేసుకోవాలి కదా. నిజానికి ఇది ఒకప్పుడు ఎలా ఉండే అంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాత్రమే భర్తీ చేసుకునేది వైద్య సీట్లు. ఒక యూనివర్సిటీ ఒకసారి ఒక పేపర్ని తయారు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యూనివర్సిటీకి అప్పచెప్పేవారు. ఇలా జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లకు మాత్రమే వచ్చేవి. కానీ ఇక్కడ జాతీయ స్థాయిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక రాష్ట్రం నుండి ఉదాహరణకు 1000 సీట్లు ఉన్నప్పుడు 1000 మందికే వచ్చినప్పుడు రాష్ట్రంలో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు 2000 మంది ఉంటే జాతీయ స్థాయిలో జరిగితే ఆ రాష్ట్రం నుంచి 2000 మంది విద్యార్థులు వైద్య సీట్లు కొట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని ఒక జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఒకప్పటిలాగా పాత ధోరణిలో ఒక యూనివర్సిటీ ఒకసారి ఇంకో యూనివర్సిటీ ఒకసారి అలా పెట్టలేరు. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పటిష్టంగా చేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ఒక వ్యవస్థ అంటే వ్యక్తులంటే ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఒక సమగ్రమైన ఆలోచన చేసి సమగ్రమైనటువంటి విధానాన్ని తీసుకురావాలి. ఆ తీసుకురావడం అంటే ఏదో పేరుకి తీసుకురావడం కాదు, దాన్ని కఠినంగా అమలు చేసేలా తీసుకురావాలి. ఒక వ్యవస్థను నడపడం వేరు, వ్యవస్థను చెప్పడం వేరు. వ్యవస్థను చెప్పుకుంటూ పోతే ఏముండదు, వ్యవస్థను నడిపిస్తేనే బలంగా ఉంటుంది.
కాబట్టి ఈ నీట్ అనేది విద్యార్థుల భవితవ్యం. ఈ నీట్ అనేది ప్రజల ప్రాణాలను నిలబెట్టే వైద్య విద్యార్థుల భవితవ్యం. కాబట్టి ఈ నీట్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి ఇలాంటి లీకేజీను మళ్ళీ జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇలాంటివి జరిగినాయి. జరగడానికి కారణం ఎవరు? ప్రభుత్వంలో ఉన్న బాధ్యులే. ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులు సమగ్రమైనటువంటి పర్యవేక్షణ అనేది లేకపోవడమే, సమగ్రమైనటువంటి అమలు విధానం లేకపోవడమే. కాబట్టి వ్యవస్థను నడపాలన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక పటిష్టమైన విధానాన్ని అమలు చేయాలి. ఆ అమలు చేయడంలో ఎక్కడ వైఫల్యం చెందితే ఆ వ్యవస్థ కూడా వైఫల్య వ్యవస్థగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీట్ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే దీనికి బాధ్యతగా సమగ్రమైన విధానాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యతను కూడా ఎత్తుకోవాల్సినటువంటి అవసరం. ఇది ఈరోజు టాపిక్. నమస్కారం.